ఈ ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి టికెట్తో పాటు గెలుపు దక్కాలని ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డిని చూడాలన్న కోరిక నెరవేరడంతో లేబూరు ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి తిరుమలకు వారి సతీమణితో కలిసి కాలినడకన బయలుదేరి 3 రోజులు ప్రయాణించి నేడు శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు ఎమ్మెల్యే టికెట్ ప్రశాంతిరెడ్డికి వస్తుందని, టికెట్ రాకపోతే రాజకీయాలకు స్వస్తి చెబుతానని తాను ఓ సోషల్ మీడియాలో పోస్టు చేశారన్నారు. టికెట్ రావడమే కాక ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డి గెలవడం కోవూరు నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూస్తుంటే శాశ్వత ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డి ఉంటుందని ఆశాభావం వ్యక్తపరిచారు. మధుసూదన్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు టీడీపీ నేతలు మల్లారెడ్డి, ఏకొల్లు వంశీరెడ్డి, వేమిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, దాసరి విజయ్, జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డిలు హాజరయ్యారు. రాహు కేతు పూజలు మరియు ఏ ఇతర సేవలకు సంబంధించిన వివరములకు ఆలయ సమాచార కేంద్రం నందు కానీ ఆలయ సిబ్బంది వద్ద కానీ పొందగలరు. పూర్తి వివరములకు సంప్రదించవలసిన